7 తెలుగు న్యూస్. ఇక సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్య నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంజీవని ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తామని సీఎం తెలిపారు. ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాలు ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స కంటే ముందే నివారణే ముఖ్యమని స్పష్టం చేస్తూ ప్రివెంటివ్ వెల్నెస్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని వైద్యులను కోరారు. రాహుల్ గాంధీని చూసినప్పుడే బీజేపీకి భయం పట్టుకుంటుందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు వింటే అదే విషయం స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు. బ్రిటిష్ వారికి భయపడని కాంగ్రెస్ పార్టీ వారి వారసులమని చెప్పుకునే బీజేపీకి భయపడే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. నెహ్రూ కుటుంబంపై బీజేపీ విష ప్రచారం చేస్తుందని ఆరోపిస్తూ అలాంటి రాజకీయాలకు ప్రజలే తగిన శాస్త్రి చేస్తారని హెచ్చరించారు. దేశ స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ పాత్రను తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. చరిత్రను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తుందని అన్నారు. సమస్య వచ్చింది. ఎన్నికల జరుగుతున్న సందర్భంలో 10,000 రూపాయలు బడ్జెట్ల నుంచి 32,000 కోట్ల రూపాయలు ఇచ్చి గెలిచి కూడా ఇది మా గెలుపు అనుకుని నిస్సిగ్గుగా ఇలా భాజపాతో ప్రచారం చేసుకుంటున్న బీజేపీ మీకు ఇంకా ప్రజలంటే ప్రజాస్వామ్యం అంటే రాజ్యాంగం అంటే నమ్మకం ఉందంటే ఓడి నమ్ముతాడు. కాబట్టి రాహుల్ గాంధీ ది హీరో ఆఫ్ ది నేషన్ టుడే. ప్రపంచమంతా కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రేపు భారత్ కావాలని కోరుకుంటున్న పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా మీ పరిపాలనలో మార్పు తేండి. అట్లీస్ట్ ఏదో ఒక రకంగా మనుషులతోనో మిషన్లతోనో గెలిచిన దాన్ని మార్పు కొరకు ప్రయత్నం చేస్తే మిమ్మల్ని గౌరవిస్తారు తప్పితే ఇట్లా ఎలాంటి భేషజాలకు పోకుండా మీరు చేస్తున్న తప్పులతోని ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తున్న పరిస్థితి. పైగా ప్రతిపక్ష నాయకులు నచ్చరు, మీకు ప్రతిపక్ష పార్టీలు నచ్చరు. ఇది రాజరికం, నియంతృత్వం, ఫాసిజంలోనే ఇలాంటివి నడుస్తాయి. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఇస్తున్న సర్పంచ్ అభ్యర్థులపై కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. దాడులపై పోలీసు యంత్రాంగం స్పందించకపోవడం ఆందోళనకరమన్నారు ఆయన. ఇక పోలీసులు తమ విధులను సరిగా నిర్వహించకపోతే తామే డ్యూటీ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు కేటీఆర్. సమాజంలో కూడా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరగాల్సిందేనని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు భయపెట్టే ప్రయత్నాలు చేస్తే తిరగబడతామని, దాడులకు పాల్పడితే దాడికి ప్రతిదాడి తప్పదన్నారు. ప్రభుత్వ పెద్దల అండతోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. కూడా గమనిస్తా ఉన్నారు. పోలీసు యంత్రాంగాన్ని నేను మళ్లీ కోరుతున్నా, ఇప్పటికైనా స్పందించండి, మీ డ్యూటీ చేయండి. ఒకవేళ మీరు చేయని పక్షంలో మరి మేమే డ్యూటీ చేయాల్సి వస్తుంది. తప్పకుండా శాంతి భద్రతల సమస్య వస్తుంది. దాడికి ప్రతి దాడే సమాధానం అనుకుంటే మేము కూడా తెగబడాల్సి వస్తుంది. తిరగబడ్డప్పుడు మరి మీకే ఇబ్బంది అవుతుంది, గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నా, మరి రేపు మళ్లీ ఇంకో దశ ఎన్నికలున్నాయి. ఈ రకంగా ఆవేశాలకు లోనయ్యే విధంగా మీ కార్యకర్తలను మీరేదైతే రెచ్చగొడుతున్నారో ముఖ్యమంత్రి గారు మీ భాషతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, నోటికొచ్చిన దూషణలు మాట్లాడుతూ, ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. ఇకనైనా సవరించుకోండి, లేకపోతే జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతూ భారతి గారి కుటుంబానికి, అదేవిధంగా గాయపడ్డ మిగతా కుటుంబాలకు కూడా వైద్య ఖర్చులు మొత్తం పార్టీ నుండే మేమే భరిస్తాము. తప్పకుండా ప్రతి కార్యకర్త కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా మరొక మాట చెబుతూ అట్లాగే మా నాయకులు కార్యకర్తలకు కూడా నా విజ్ఞప్తి, నా ప్రార్థన, దయచేసి దాంతో పాటు నేను ఇంకొక మాట కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. జగిత్యాల జిల్లాలో డాక్టర్ సంజయ్ వర్సెస్ సంజయ్ అంశం రాజకీయ హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ను ఉద్దేశించి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగిత్యాల ప్రజల ఆత్మగౌరవాన్ని డాక్టర్ సంజయ్ తాకట్టు పెట్టారని విమర్శించిన ఆయనపై జగిత్యాలలో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు 2 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న దీనిపై డాక్టర్ సంజయ్ స్పందించకపోవడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై పోరాడాల్సిన ఎమ్మెల్యే తన రాజకీయ భవిష్యత్తుపై మాత్రమే దృష్టి పెట్టారని విమర్శించారు. మీరు ఏ పార్టీలో ఉన్నారో మీకే తెలియదని ఎద్దేవా చేశారు. జగిత్యాల గురించి మాట్లాడుతా ఉన్నావా? ఇప్పటి వరకు జగిత్యాల సమస్య ఒక్కడి అసెంబ్లీలో 2 సంవత్సరాలు లేవనెత్తింది ఎవరైనా చూపెట్టండి. ఇప్పుడు
ఒక్క అసెంబ్లీలో జగిత్యాల సమస్య ఇప్పుడు లేవనెత్తి చూపెట్టండి నా. అది చేయడు. ఏ ఎమ్మెల్యే నా ఊరికి ఎందుకు వచ్చిండు, ఆ ఎమ్మెల్యే నా ఊరికి ఎందుకు వచ్చిండు, ఇవ్వా నీ అభద్రతా భావం అని తెలుసు నాయన. మేము ఎప్పుడు రాము కూడా. మెడికల్ కాలేజ్ మా అందరి విద్యార్థులు, మా జిల్లాకు సంబంధించిన మెడికల్ కాలేజ్ అది. మా హక్కు. మా బాబు కేసీఆర్ గారు అది ఆరంభించారు. వీళ్ళు కేసీఆర్ గారు చేసిన పని అని చెప్పి కంప్లీట్ చేయట్లేదు గవర్నమెంట్ అని. గవర్నమెంట్ ప్రొసీజర్కి వస్తే ఏది పడితే అది మాట్లాడతా, తల్లిదండ్రుల గురించి మాట్లాడతా. దయచేసి ఇంకొకసారి ఈ మాటలు మాట్లాడదని చెప్పేసి కోరిక. దయచేసి ఎట్లా ఏ పార్టీ ఉన్నారో మీకే తెలియదు కదా. మీకు దమ్ముండి కొద్ది మాత్రం జవహర్ నగర్ ను జెహెచ్ఎంసీలో విలీనం చేస్తున్నప్పటికీ అక్కడి ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు అని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. జెహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్ల చెత్త మొత్తాన్ని జవహర్ నగర్ లోని వేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో వార్డుల్లో మురుగునీటిని శుద్ధి చేసినట్లుగా గుర్తు చేశారు మల్లారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం పట్టించుకోవడం లేదు అని విమర్శించారు. చెత్త, మురుగు కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. జవహర్ నగర్ ప్రజల జీవన ప్రమాణాలు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 2 ఏళ్ల సంధి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంధి చూసే దిక్కు లేదు. మీ చెత్తంతా బాబా, మీ చెత్త మల్లారెడ్డి గారు మీరు చెత్తంతా తీసుకొచ్చారు. చెత్త గురించి ప్రజలు చచ్చిపోతున్నారు, బారిన పడుతున్నారు. చెత్త గురించి మాట్లాడట్లేదు. వాళ్ళ జనాలు చెత్త గురించి మనం మాట్లాడట్లేదు. ఒక్కసారి No, మేము వేరే వాళ్ళకి ఇవ్వాలి. Like we have to give it to somebody else. We have to give the like to somebody else. లేదు మల్లారెడ్డి గారు, మీరు శానిటేషన్ గురించి నో ఓకే, అది మీ ఇష్టం అండి, అది మీ ఇష్టం అండి. టుడే we are not speaking. No, we are not speaking about that. We are not speaking about sanitation. Please understand. ఇక్కడ ఇది ప్లాట్ఫామ్ కాదన్న మీకు మాట్లాడేది. No, this is not the platform. ఈ రోజు స్పెషల్ సెషన్ ఓన్లీ ఫర్ డీలిమిటేషన్. జవహర్ నగర్ సందర్శించి మాకు కొద్దిగా జిహెచ్ఎంసీలో కలుస్తున్నారు కదా, మీ చెత్త అంతా మా దగ్గరకు వస్తుంది కాబట్టి మాకు స్పెషల్ ఫండ్ ఇచ్చి ఆ ప్రజలను కాపాడాలి, వాళ్ళకి రోడ్లు, డ్రైనేజ్, పొల్యూషన్లకి వెళ్ళి కాపాడాలని మిమ్మల్ని కోరుతున్నాం. నా రిక్వెస్ట్, ఇప్పుడు జవహర్ నగర్ ఉందమ్మా. బంగ్లాదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో విజయ్ దివాస్ ను ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లోని అమరవీరుల స్తూపం వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాళులర్పించారు. త్రివిధ దళాల అధికారులు గౌరవవందన సమర్పించారు. యుద్ధభూమిలో పాల్గొన్న మాజీ సైనిక అధికారులు, సైనిక ఉద్యోగులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు. ఇక దేశ స్వాతంత్ర్యం, బంగ్లాదేశ్ అవతరణకు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఇక విజయ్ దివాస్ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగాయి. విశాఖ ఎకనామిక్ కారిడార్ ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ కారిడార్ ఏర్పాటు వల్ల పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు వేగంగా పెరుగుతున్నాయన్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని అన్నారు. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఫ్యాక్టర్స్ లో కూడా అభివృద్ధి రావాలంటే ఎడ్యుకేషన్ గానీ, హెల్త్ గానీ, క్వాలిటీ ఆఫ్ లివింగ్ గానీ, పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ గానీ, ఉద్యోగ అవకాశాలు గానీ, ఇండస్ట్రియలైజేషన్ గానీ, ఇండస్ట్రీస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గానీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ లో కూడా మన ఉత్తరాంధ్రలో ఈ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ ఏదైతే స్థాపించబడిందో ఈ కారిడార్ అభివృద్ధికి ఒక ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. మన ప్రాంతంలో ఐటీ ఇండస్ట్రీస్ కి స్కోప్ గానీ, టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కోప్ గానీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ స్కోప్ గానీ, ఫార్మా ఇండస్ట్రీ స్కోప్ గానీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ స్కోప్ గానీ, ఫెర్రో ఎల్ఐస్ ఇండస్ట్రీ స్కోప్ గానీ, ఇవన్నీ కూడా మనకి డీటెయిల్ గా ఒక గ్రోత్ ఇంజిన్స్ కింద పెట్టడం జరిగింది. దీన్ని అలవర్చుకొని దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా కార్యరూపణ అనేది కొంత గైడెన్స్ మా అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రకంగా మనం ప్లానింగ్ చేసి మైన్యూట్ డీటెయిల్స్ లో మానిటర్ చేయడం వల్ల ఖచ్చితంగా అభివృద్ధి అనేది మన జిల్లాకి కానీ మన చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నిటికీ కూడా జరుగుతుందన్న ఆశాభావం. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపణలు చేశారు. ఉపాధి హామీ చట్టం పేరును మార్చి పథకాన్ని బలహీనపరచాలి అని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు. పార్లమెంట్లో హడావుడిగా బిల్లులు ప్రవేశపెట్టడం వెనుక ప్రజా వ్యతిరేక ఉద్దేశాలు ఉన్నాయన్నారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకానికి కుంటి సాకులు చెబుతూ నిధుల్లో కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. గాంధీ పేరు తొలగించడం ద్వారా మహాత్మా గాంధీని అవమానపరుస్తున్నారన్నారు. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాది పేదలకు ఉపాధి హామీ పథకం జీవనాధారంగా నిలిచిందని గుర్తు చేశారు. అన్ని కలుపుకొని మహాత్మా గాంధీ రోజ్గార్ యోజనకు పేరు మార్చి విబిజీ రామ్జీ అని పేరు పెట్టడం వల్ల ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇది పూర్తిగా గాంధీ గారిని అవమానపరిచినట్టే. జాతి పితను ఇప్పటికే గాడ్సే వారసులుగా మీకు ఒక పేరుంది. ఇంత పెద్ద కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో జరిగే విధంగా ఉపాధి పేదలకు ఒక అవకాశంగా ఉన్న ఈ కార్యక్రమం రూపురేఖలు మార్చడం ద్వారా, పేర్లు మార్చడం ద్వారా రాక్షసానందం పొందుతా ఉన్నారు కావచ్చు. తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తిరిగి జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరు పెట్టుకుంటాం. తిరిగి పేదలకు సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలకే కాదు, అవసరమైన చోట పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించే ప్రయత్నం చేస్తాం. ఇది దేశంలో ఒక వెన్నెముక లాంటి లైఫ్ లైన్ పేదలందరికీ. అటువంటి పథకం పట్ల దోబూచలాట ఆడద్దని కోరుతూ, ఇది రాజ్యాంగానికి సంబంధించినటువంటి, అంటే మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడం అంటే ఇది దేశ ప్రజలను అవమానపరిచినట్టే అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తూ, దీనిపైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా విబిజీ రామ్జీ బిల్లు 2025ను మంగళవారం లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఉపాధి హామీ పథక పేరులో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం అనైతికమని ఆయన అన్నారు. గాంధీ పేరు ఈ పథకానికి ప్రతీకగా మారిందని, ఆయన ఆశయాలకు విరుద్ధంగా ఈ మార్పులు చేస్తున్నారని విమర్శించారు. అంతేకాక రాముడి పేరును కూడా ఈ విధంగా రాజకీయ అవసరాల కోసం వాడుకోకూడదని కేంద్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. Strip the bill of its moral compass and its historical legitimacy, and then to have two languages in the title just to make the acronym J. Ramji is not just a violation of Article 348 as pointed out in the previous discussion, but it also reminds me of a song, of a lyric from my childhood. Sir, mere bachpan mein ye gaate the, dekho ye divano ye kaam mat karo, Ram ka naam badnaam mat karo. And in this particular case it's a real... Sir, we must also seriously question the legislative intent behind the financial restructuring proposed in the bill. The proposal to impose 40% of the financial burden directly onto the state governments is not just fiscally irresponsible, it's a measure that threatens to make the entire program unviable, sir. This sudden and massive shift in liability will inevitably make it impossible for poorer states. It will lead to విజయవాడ భవానీపురం 42 ఫ్లాట్ల బాధితులకు ప్రభుత్వమే అండగా నిలవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. కోర్టు స్టే ఉన్నప్పటికీ ఫ్లాట్లను కూల్చివేయడం దుర్మార్గమని మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి ఎంక్వైరీ చేపట్టి చంద్రబాబును కోర్టు ముందు దోషిగా నిలబెడతామని జగన్ సవాల్ విసిరారు. పేదల ఆవేదనపై రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు. ప్రభుత్వం కనికరం చూపించని ఈ పరిస్థితి నుంచి వీళ్ళ పరిస్థితి మారాలి. వీళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్లీ ఇక్కడే గవర్నమెంట్ రావాలి. వీళ్ళకి సంబంధించిన లోన్లన్నీ కూడా గవర్నమెంట్ తన రెస్పాన్సిబిలిటీ కింద గవర్నమెంటే కట్టేట్టుగా తీసుకోవాలి. నష్టపోయిన వీళ్ళందరికీ కూడా ఇక్కడే స్థలాలు ఇస్తారా, లేకపోతే ఇలాంటి స్థలమే ఇంకో చోట ఇచ్చి ఇంకో ఇల్లు కట్టించి వీళ్ళకి న్యాయం చేస్తారా
అన్నది గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు, నువ్వు కన్నా ఈ కార్యక్రమం చేయకపోతే రేపొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఇదే ఎంక్వైరీ మేమేస్తాం, మిమ్మల్ని కోర్టు ముందర దోషులుగా నిలబెట్టడమే కాకుండా వీళ్ళందరికీ కూడా, బాధితులందరికీ కూడా కంటికి రెప్పలా మేమంతా కూడా కాపాడుకుంటూ, వీళ్ళందరూ కూడా ఎవరైతే నష్టపోయినారో ప్రతి ఒక్కరికి కూడా ఆ నష్టంలో ప్రభుత్వం భాగస్వామ్యమై వీళ్ళందరికీ తోడుగా ఉంటుందని చెప్పి బాధితుల తరఫున మీ జగనన్న మాటిస్తా ఉన్నాడు అని చెప్పి ప్రతి బాధితుడికి కూడా. కేటీఆర్ ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారని ఎమ్మెల్యే ప్రదీప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు. 100 సీట్లు గెలుస్తామని గొప్పలు చెప్పి చివరకు ప్రతిపక్ష హోదాకే పరిమితమయ్యారని దేవ చేశారు. సారు కారు 16 అంటూ ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. కవిత కోసం బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారన్న ఆరోపణలు చేశారు. సొంత కుటుంబ ప్రయోజనాల కోసం పార్టీని అమ్మే స్థితికి తీసుకొచ్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆనాడు సారు కారు 16 అని చెప్పి బోల్తా పడ్డనాటి నుండి 100 సీట్లు గెలుచుకుంటామని చెప్పి 2023లో ప్రజల దెబ్బకు ప్రతిపక్షానికి పరిమితమై ఆ ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా పోషించలేక కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడమే కాకుండా ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి అంశాన్ని గమనించి ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో వచ్చిన ఎన్నికల్లో పార్లమెంటుకు సంబంధించిన దానిలో గుండు సున్నాకే పరిమితమైనటువంటి సందర్భంలో కూడా తమ ఆత్మను ప్రశ్నించుకోవడం మానేసి ఆ ఎన్నికల్లో మనం చూసినాం, కవిత కోసం బీఆర్ఎస్ పార్టీ తలకొనలోని ప్రసిద్ధ సిద్ధేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు అవసరమైన నిధులను మంజూరు చేసినట్లుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఆలయ అభివృద్ధి పునర్నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టేందుకు టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన చెప్పారు. భక్తుల సంఖ్య రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆలయంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. ఆలయ ప్రాంగణ అభివృద్ధి, దర్శన సౌకర్యాలు, భక్తులకు అవసరమైన వస్తువుల కల్పనకు ఈ నిధులు ఉపయోగించనున్నట్లుగా వెల్లడించారు. తలకోనలో ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి ఆలయం నిర్మాణ పనులు 2వ దశలో 14.10 కోట్లతో ఇప్పుడు మంజూరు చేయడం జరిగింది. తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న 2100 హాస్టల్ సీట్ నుంచి మరో 270 సీట్లు అదనంగా పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో 4 కేటగిరీల్లో ఉన్నటువంటి 60 పోస్టులకు రిక్రూట్మెంట్ చేయటం కూడా జరుగుతుంది త్వరలోనే. తిరుమలకు వచ్చే దారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిపేర్లు చేయటం, బ్యూటిఫికేషన్ చేయటం, అవన్నీ కూడా టీటీడీ బాధ్యత తీసుకుంటుంది. టీటీడీ ఎస్వి జూనియర్ కళాశాల, ఎస్విడబ్ల్యూ జూనియర్ కళాశాల, డే స్కాలర్ మధ్యాహ్న భోజనం, వీళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం అందించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. తిరుమలలోను కాలిబాటలో ఉన్న పురాతన గల నిర్మాణాల పరిరక్షణ కొరకు ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేసి అనుభవం గల అధికారుల నియమానికి వాళ్ళకి ఆమోదం చేయడం కూడా జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏమంటే తెలుగు.